ఈరోజు వీడియోలో లోకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 4 + 4 8 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ నుంచి మనం 8 మార్క్స్ డెడ్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే చాలా ఈజీగా ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఈ 4 మార్క్స్ కోసం ఎలా చేయాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను క్వశ్చన్స్ దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ ఫేర్ చేసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకు PDF లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడండి, మీకు ఇంటర్ సెకండరీకి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తాడు అని అంటే చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ముందుగానే పాయింట్స్ ఇచ్చేసాడు. ఏంటి, A 1, 2, B 2, -3 and C -2, 3 అన్నాడు. ఆర్ 3 పాయింట్స్ అన్నాడు. A and B moves such that ఈ కండిషన్ కూడా ఇచ్చాడు. ఏంటి, PS² + PB² = 2PC². క్లియర్? సో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P, ఇప్పుడు ఒక Pని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ P ఎంత వస్తుంది అంటే P వాల్యూ ఎంత వస్తుంది కూడా చెప్పాడు. ఎంత వస్తుంది, 7x - 7y + 4 = 0. అర్థమైందా? ఈ పాయింట్స్తో ఈ కండిషన్ ఉపయోగించి మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఇది రావాలి. క్లియర్? ఈ పాయింట్స్కి ఆన్సర్ రావడానికి మధ్యలో ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. క్లియర్? ఇప్పుడు చూడండి, సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇచ్చిన పాయింట్స్ రాసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఏదైనా ఒక వేరే పాయింట్ని మనం అంటే పీ ఫైండ్ అవుట్ చేయమంటారు కదా, సో P పాయింట్ని మనం తీసుకోవాలి. క్లియర్? తర్వాత మనం ఏం చేయాలి, వీటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైనా? సో ఇది మనం ఇప్పుడు చేయబోయే ప్రాసెస్. చూడండి, ఫస్ట్ గివెన్ దట్ పెట్టి ఏ రాసుకున్నాం, 3 పాయింట్స్ ఇచ్చాడు కదా ABC అని. సో A అనే పాయింట్ ఎంత ఇచ్చాడు, 1, 2 అండ్ B అనే పాయింట్ 2, -3. అదేవిధంగా C అనే పాయింట్ -2, 3. క్లియర్? ఈ విధంగా 3 పాయింట్స్ ఇచ్చాడు. అర్థమైనా? ఓకే, నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, మనం ఏం చూపించాలి, ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P. ఈ P అంతా మనకు తెలియదు. సో X, Y అనుకుందాం, లేదా A, B ఏదైనా అనుకోవచ్చు. అర్థమైనా? వాట్ ఎవర్ ఇట్ మే బి. P ఆఫ్ మనం X, Y అనుకున్నాం. P ఆఫ్ X, Y be the point on the locus. Be any point on the locus. Clear? సో నెక్స్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, PS² + PB² = 2PC². క్లియర్? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. మనకు ఆల్రెడీ చాలాసార్లు క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చాడు. అర్థమైంది కదా? చూడండి, మన కండిషన్ కూడా ఇచ్చాడు. కండిషన్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కండిషన్ ఏంటి, PS² + PB² = 2PC². ఇది మన కండిషన్. మనం చేయాల్సిన ఏంటంటే ఈ కండిషన్స్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఇది అని చూపించాలి. అది ఇప్పుడు మనం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, P మనకి ఎంత ఉందన్నా, X, Y. క్లియర్? అండ్ ఏ ఎంత ఇచ్చాడు, 1, 2. అర్థమైందా? మనం చూడండి, అదేవిధంగా B ఎంత ఇచ్చాడు చూడండి, 2, -3 కదా. మనం ఏం చేయాలి, అదేవిధంగా C కూడా ఇచ్చాడు చూడండి. C అంటే -2, 3. ఓకే, ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, PS² PB² = 2PC². PA² అంటే ఇక్కడ ఏం చేయాలి, 2 పాయింట్స్ ఇన్ని P అనే పాయింట్, A అనే పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైనా? ఈ 2 పాయింట్స్ మధ్య దూరాన్ని మనం కనుక్కోవాలి. క్లియర్? ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్యన ఉన్న దూరాన్ని అంటే వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి, x1 - x2² + y1 - y2². ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఇదే ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడైతే 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య ఉన్న దూరాన్ని మనకు ఫైండ్ అవుట్ చేయమంటాడో అప్పుడు మనం వాటి మధ్య ఉన్న దూరాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, PS².
x1 y1 ఉన్నాయి కదా. సో p అనేది మనకి x1 y1 అనుకుందాం. p మనం x1 y1 అనుకుందాం. అదేవిధంగా ఏ ఉంది కదా, దాన్ని x2 y2 అనుకోండి. చూడండి, p మనం x1 y1 అనుకుందాం. అదేవిధంగా ఏంటి ఏ ఉంది కదా, సో దీన్ని x2 y2 అనుకుందాం. ఫార్ములా ఏంటన్నా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ కదా. x1 ఎంత ఉంది x మైనస్ x2 హోల్ స్క్వేర్, x2 ఎంత ఉందన్న 1. సో ఏమవుతుంది x మైనస్ 1 హోల్ స్క్వేర్, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేంటి చూడండి y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. y1 మనకి ఎంత ఉంది y అండ్ y2 వచ్చేసరికి 2, అంటే ఏమవుతుంది y మైనస్ 2 హోల్ స్క్వేర్ అని అర్థం. క్లియర్, y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏంటి చూడండి pb. అదేవిధంగా pకి bకి ఇది x1 y1, b వచ్చేసరికి x2 y2. క్లియర్, b నాడు చూడండి మనకి ఇది కూడా సేమ్ ఫార్మ్ ఏంటి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. చూడండి ఇది ఏమవుతుంది x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. మైనస్ ఉంది, ఫార్ములా కూడా మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏముంది pc స్క్వేర్. p మనకి x1 y1, c మనకి ఏమవుతుంది x2 అండ్ y2. ఇప్పుడు చూడండి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో దిస్ ఈజ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అండ్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. అదేవిధంగా x ప్లస్ 2 హోల్ స్క్వేర్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. క్లియర్, ఇప్పుడు ఏం చేసాం ఈ వాల్యూస్ అనేది ఈ ఫార్ములాలో డెరైవ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కదా. చూడండి a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, 2ab అంటే 2 ఇంటూ x 2x కదా. అదేవిధంగా ఇది కూడా ఏ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ b స్క్వేర్ 4 అండ్ 2 స్క్వేర్ 4 ఇంటూ y 4y కదా ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. చూడండి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. చూడండి ఇప్పుడు ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. లేదా దీన్ని a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని కూడా రాయొచ్చు. దీన్ని a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని కూడా రాయొచ్చు. క్లియర్, ఇవి చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే y స్క్వేర్, b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 అండ్ 2ab అంటే 2 6 6 ఇంటూ y 6y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇప్పుడు చూడండి ఇది కూడా సేమ్ ఫార్ములా a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ మనకి 4. అదేవిధంగా 2ab అంటే 2 4 జా అంతే 2 స్క్వేర్ కాబట్టి 2 2 జా 4 అండ్ 4 అంటే x 4x. అందుకనే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. క్లియర్, సో నెక్స్ట్ y మైనస్ 3 హోల్ స్క్వేర్, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. క్లియర్, ఇప్పుడు చూడండి అదేవిధంగా మనం ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసాం. చూడండి మీకు లాకస్లో ప్రతి సమ్లో మీకు కొన్ని ఫార్ములాస్ టచ్ అవుతాయి. అవి చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, సెకండ్ వన్ ఈజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, థర్డ్ వన్ ఈజ్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఈ 3 ఫార్ములాస్ మీకు ఖచ్చితంగా లాకస్లో ఏ సమ్ చేసినా టచ్ అవుతాయి కదా. ఈ 3 ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే లాకస్ అనే చాప్టర్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఉన్న చూడండి ఈ టోటల్ టర్మ్ ఒకటి, ఈ టర్మ్ ఒకటి కదా, ఇది మొత్తం ఒకటి, ఇది ఇటువైపు ఉందన్నమాట క్యాన్సలేషన్ అవుతుంది, కానీ ఇవందరూ ఒకటే. సో ఇప్పుడు ఏం చేస్తాం అందరిని కలిపేయండి. చూడండి x స్క్వేర్ కలిపితే ఏమవుతుంది 2x స్క్వేర్ కదా. అదేవిధంగా y స్క్వేర్ 2y స్క్వేర్ అండ్ చూడండి మైనస్ 2x మైనస్ 4x ఏమవుతుంది మైనస్ 6x అండ్ మైనస్ 4y ప్లస్ 6y ఏమవుతుందన్న ప్లస్ 2y. అదేవిధంగా 9 ప్లస్ 4 13 క్లియర్ ప్లస్ 4 17 ఇంకేముందన్న ప్లస్ 1 18 కదా ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేయండి 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఏముంది 4 ఉంది, సో 2 4 8x మైనస్ 2 6 జా 12y ప్లస్ 20 4 9 ఎంత అవుతుంది 13 4 ప్లస్ 9 13, సో 13 2 జా 26 సరిపోయింది కదా.
13 2 మనకి 26. ఓకే, వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో అర్థమైంది కదా, ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాం. చూడండి నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఈ టోటల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని 0 చేసుకోండి. అప్పుడు ఈ టోటల్ వాల్యూస్ మనకి లెఫ్ట్ సైడ్ వస్తాయి. వాళ్ళు ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి, మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి కదా. ఇప్పుడు చూడండి 2x² అండ్ 2x², ఈ రెండు తీసుకురండి. అంటే ఈ టోటల్ ఈక్వేషన్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతాయి, ఈ 2x² లోపల వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అప్పుడు +2x² - x² క్యాన్సిల్ అవుతుంది కదా. అదేవిధంగా +2y² - 2y² క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు, ఈ వాల్యూస్ ఇటు వస్తాయి. అంటే ఈ టోటల్ వాల్యూ మనం 0 చేస్తాం కాబట్టి కదా. సో నెక్స్ట్ మనకు చూడండి 8x, ఈ ప్లస్ సైడ్ ఇటు వస్తే ఏమవుతుంది, -8x కదా. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 8 + 6 14x సరిపోయింది కదా. నెక్స్ట్ చూడండి ఇంకేముంది, 12y ఇదంతా 2 అర్థమైంది కదా. సో 2ని తీసుకెళ్ళిపోండి, 12 + 2 ఎంత అవుతుంది, 14 కదా. సో ఇంకేముంది y మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇటు వచ్చింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, -14y ప్లస్ ఇంకేముందన్న 26 ఇటు వస్తే -26, -26 ప్లస్ 8 ఎంత అవుతుంది, 8 = 0. లేదని చూడండి మళ్ళీ చెప్తాను, ఈ టోటల్ ఈక్వేషన్ ఏది ఉందో దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు వాల్యూ అంటే 2x² క్యాన్సిల్, 2y² క్యాన్సిల్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇదేముంది 8x ఉంది, దీన్ని తీసుకురండి, +6 అవుతుంది కదా. సో 8 + 6 14. ఇప్పుడు +2 -12y ఉంది, ఈ 2y ఇటు రాసుకోండి. ఇప్పుడు +2 మైనస్ అవుతుంది. సో -2y -12y -2y 12 + 2 14 అండ్ మైనస్ ఉంది కదా. సో -14y ప్లస్ ఈ 26 8 వస్తే -18 అవుతుంది. సో 26 - 18 8 అవుతుంది = 0. మీరు టోటల్ ఈక్వేషన్ నుంచి 2ని కామన్ తీసాం. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 2 7s are 14x - 2 7s are 14y ప్లస్ 2 4s are 8 కన్నా. మనకు వచ్చే కండిషన్ ఏంటి, 7x - 7y + 4 = 0. క్లియర్. ఇప్పుడు చూడండి ఫైనల్ కన్క్లూజన్ ఏమిస్తాం, ద లాకస్ ఆఫ్ P కదా. ఏమనుకున్నాం మనం, ఫస్ట్ x, y అనుకున్నాం. ఆ పాయింట్ మనకి ఎంత వచ్చింది, 7x - 7y + 4 = 0. ఇది మన ఫైనల్ కన్క్లూజన్, ఖచ్చితంగా రాయాలి. ఇది చూడండి, ఈ 7x - 7y + 4 = 0 ఈ పాయింట్ మనకి ఏది అంటే చూడండి, మనం ఫస్ట్లో చూపించమన్నాడు ఏంటి, సో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లాకస్ ఆఫ్ P, ఈ P పాయింటే ఇది అర్థం కదా. సో ఈ P పాయింట్ మనకి ఎంత వచ్చింది, 7x - 7y + 4 = 0. ఇదే కదా మనం చూపించమన్నాడు, అర్థం కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.